15వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సహోదరి సహోదరులారా, రైతు కొన్ని విత్తనాలు విత్తినప్పుడు పంట కొద్దిగానే వస్తుంది. అదే ఎక్కువగా విత్తితే పంట కూడా సమృద్ధిగా వస్తుంది. అలాగే మనం దేవుని పనికి ఏదైనా ఇచ్చినప్పుడు అది డబ్బైనా వస్తువైనా మరింకేదైనా ఉండొచ్చు, దాని ద్వారా వచ్చే ఫలితం కూడా కొద్దిగానే ఉంటుంది. అదే మనము సంతోషంగా సమృద్ధిగా ఇస్తే దాని నుండి వచ్చే ఆశీర్వాదము ఎంతో గొప్పగా ఉంటుంది. ఎప్పుడైనా మనము దేవునికి కానుక ఇస్తున్నప్పుడు సనుగుకుంటూ ఇవ్వకూడదు, కానీ సంతోషంగా ఇవ్వాలి. మనం ఎంత ఇస్తున్నాము అనేది ముఖ్యము కాదు, కానీ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాము అనేది ఎంతో ముఖ్యము. ప్రభువు మన హృదయాన్ని చూస్తాడు. ప్రభువునికి ఇచ్చేటప్పుడు బాధగా ఇస్తున్నామా లేదా సంతోషంగా ఇస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రభువు సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. డబ్బు విషయము అని మాత్రమే కాదు, కానీ మనం ఇతరుల పట్ల ఎంత ప్రేమగా ఉంటున్నాము, ఎలా సహాయం చేస్తున్నాము, ఇతరులకు మనం ఏమి ఇస్తున్నాము అనేది కూడా ఎంతో ముఖ్యము. మనం ఇతరులకు ఏది చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మనం ఎంత ఉదారముగా విత్తితే అంత సమృద్ధిగా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదము మీ నుండి వచ్చిందే ప్రభువా. మేము మీకు ఏది ఇచ్చినా అది కానుకైనా డబ్బైనా మరేదైనా ఉండొచ్చు, సంతోషముగా సమృద్ధిగా ఇచ్చేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. బాధతో సనుగుకుంటూ ఇచ్చేవారముగా మేము ఉండకూడదు తండ్రి. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపిస్తూ మా మాటల ద్వారా క్రియల ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ ఉదారముగా ఇచ్చేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.